హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దర్శనానికి 36 గంటలు పడుతుందని మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి వరాహస్వామి టెంపుల్ని దర్శించుకుందామని స్వామివారి ఆలయం మీదుగా వెళ్తున్నాం. అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అది. కోనేటి దగ్గరికి వచ్చేసి కాళ్ళు మొహం కడుక్కొని బయలుదేరదామని కోనేటి దగ్గరికి అయితే వచ్చేసామండి. అందరూ అయితే రూముల దగ్గరే స్నానాలు చేసి వచ్చారు. కాళ్ళు మొహం కడుక్కుంటామన్నారు. తీరా కోనేటిలో దిగిన తర్వాత అందరికీ చల్లగా ఉండేసరికి నీళ్లు మళ్ళీ అందరం స్నానం చేసామన్నమాట. ఆ తడి బట్టల మీద స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. మండపం చూడండి ఎంత బాగుందో. మా పెద్దబ్బాయికి నీళ్ళంటే విపరీతంగా భయం అనమాట. అందుకని చెప్పేసి వాడు లోపలికి దిగట్లేదు, బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎలాగైనా వాడిని లోపలికి తీసుకెళ్ళి ముంచేయాలని చెప్పేసి మాట వేసుకొని ఉన్నారనమాట. చిన్నగా మక్క కొడుకు అయితే వచ్చి వాడిని అయితే తీసుకుపోతుంటే భయపడి ఎన్నికో అయితే వస్తున్నాడు. కొద్దిసేపు వాళ్ళు మునిగిన తర్వాత మా పెద్దబ్బాయిని చిన్నగా నేను తీసుకెళ్లేసి 3 మునకలైనా వేయరా అని చెప్తున్నాను, కానీ వాడు భయపడిపోతున్నాడు. పుష్కరిని పక్కనే రావి చెట్టు కింద శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయండి. దర్శించుకొని వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం.